పండుగల ప్రాముఖ్యత వ్యక్తి మనసుపై చాలా ప్రభావం చూపుతాయి. కారణం అందులో నియమాలు మనిషికి మేలు చేసేవిగా ఉంటాయని పెద్దలు చెబుతారని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ వందన బోహ్రో పేర్కొన్నారు. లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల నందు సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్య ఇంటర్నేషనల్ పాఠశాల డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహ్రా భోగిమంటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ పండుగల ప్రాముఖ్యత వ్యక్తి మనసుపై చాలా ప్రభావం చూపుతాయి. కారణం అందులో నియమాలు మనిషికి మేలు చేసేవిగా ఉంటాయని పెద్దలు అంటారు. ముఖ్యంగా ప్రాతకాలంలో అంటే సూర్యోదయంకు ముందే నిద్రలేవటం, తలస్నానం చేయటం, అందరి క్షేమం కోరుతూ ప్రకృతిలో లభించే వివిధ పత్రులతో దైవాన్ని పూజించడం, పిండి వంటలు తయారు చేయటం, బంధువులను ఆహ్వానించడం, గుడికి వెళ్లి దైవ దర్శనం చేయటం మొదలగునవి ఉంటాయన్నారు. ఇవి ఒక మనిషికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చేవిగాను, శరీరానికి బలాన్ని అందించేవిగాను ఉంటాయి. కొత్త బట్టలు కట్టుకోవడం మనసుకు సంతోషం. బంధుమిత్రులతో కలిసి పిండి వంటలు తిని ఆరగించటం శరీరంనకు మనసుకు కూడా ఆరోగ్యం. ప్రాతకాల సమయంలో స్నానం మరీ మంచిది. జీవన పరమార్థం సాధించుకోవటంలో పండుగలు ప్రాముఖ్యత ఉంటుందని విద్యార్థులు చిన్న వయసు నుండే మన ఆచారాలను తెలుసుకోవాలని, సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందే నుండే హరిదాసుల కీర్తనలతో ప్రారంభమవుతుందని, స్త్రీలందరూ తమ వాకిళ్లను చక్కటి రంగవల్లులతో నింపి గొబ్బెమ్మలను పెట్టి ఎంతో శ్రద్ధగా గోదాదేవిని పూజిస్తారని, మరియు రైతులు తాము పండించిన పంట చేతికి రావడంతో ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారని, తమకు సహాయపడిన పశువులను పూజిస్తారని, ప్రజలందరూ ఎంతో ఆనందంగా రకరకాల పిండి వంటలను సిద్ధం చేసుకుని బంధుమిత్రులతో కలిసి చక్కగా జరుపుకుంటారని ఆమె తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహ్రా మాట్లాడుతూ విద్యార్థులందరికీ మన పండుగలు మరియు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు పల్లెటూరు పండుగ వాతావరణంలో రకరకాల జానపద కళారూపాలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా విద్యార్థుల ముగ్గుల పోటీలు, గాలిపటాలు మొదలైన కృత్యాలు నిర్వహించారు. విద్యార్థులందరూ చక్కటి సాంప్రదాయ వస్త్రాలను ధరించి పలు రకాల గీతాలు, శ్లోకాలు, నృత్యాలను ప్రదర్శించి అందరినీ ఆనందపరిచారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Celebrate all the festivals with same fervor and gusto. We want our students to understand the true meaning of diversity. Today again we have assembled here to celebrate Sankranti with lot of events from dance, music to some fun-filled activities or competition you can call, like kite flying, rangoli making, pot decoration. Children are enjoying. It's a fun-filled event. And I hope this festival brings joy, happiness and prosperity in your life. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు లాస్య. నేను లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో 8వ తరగతి చదువుకున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు మా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. అచ్చమైన పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. భోగి మంటలు వేశారు, దాని చుట్టూ గొబ్బిళ్ళ నృత్యం చేశాము, ముగ్గుల పోటీలు పెట్టారు, కోడి పందాలు పెట్టారు. సంక్రాంతిని ఇంత ఆనందంగా జరుపుకోవచ్చని చెప్పారు. సంక్రాంతి ప్రాముఖ్యతను కూడా చెప్పారు. మేము లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్కి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.